ఇప్పుడు వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి దాటితే అంజనాద్రి. అంజనాద్రి దగ్గరికి వెడితే ఏమవుతుంది? అంజనం అంటే కంటికి కాటుక. కంటికి కాటుక ఎందుకు పెట్టుకుంటారు? కంటికి అందము కోసం, కంటికి చలవ కలగడం కోసం కాటుక పెట్టుకుంటారు. కంటికి అందం ఎప్పుడు అందం? ఈ కంటితో చూడవలసినటువంటి వస్తు విశేషాన్ని మాత్రమే చూడటము కాక, ఈ కంటితో చూడబడేటటువంటి ప్రపంచమునకంతటికి అధిష్టానమైనటువంటి బ్రహ్మమును చూడగలిగినటువంటి లోచూపు కలగడం కంటికి కాటుక. అందుకని అది అంజనాద్రి. కంటికి ఇన్ని రూపాలుగా కనపడుతున్నాయి. ఇన్ని రూపాలుగా కనపడేటటువంటి ఇదంతా ఇన్ని కాదు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇది కేవలం ఒక్క పరమాత్మ అని తెలుసుకోగలిగినటువంటి లోచూపు ఏర్పడితే కంటికి అంజనం పెట్టుకున్నట్టు అంజనాద్రి ఎక్కుతాడు. అప్పుడు అంజనాద్రి దాటితే ఏమవుతుంది? శేషాద్రికి వెడతాడు.